భార్యకు విడాకులిచ్చి వదిన వరుస అయ్యే నటితో పెళ్లి చేసుకోవడానికి ఓ నటుడు రెడీ అయ్యాడు. ఆ నటుడు మరెవరో కాదు సాయి కిరణ్. ఆ వివరాలంటే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సాయి కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2000లో వచ్చిన నువ్వే కావాలి సినిమాతో తరుణ్కు ఎంత పేరొచ్చిందో అందులో కీలక రోల్ ప్లే చేసిన సాయి కిరణ్ కూడా అంతే పేరొచ్చింది. మరి ముఖ్యంగా అనగనగా ఆకాశం ఉంది అనే పాట అయితే ఎక్కడైతే వినిపిస్తుందో చాలు సాయి కిరణ్ గారే గుర్తుకొస్తారు. ఇక తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో సాయి కిరణ్ నటించాడు. కానీ ఊహించిన విధంగా సాయి కిరణ్ గారి గ్రాఫ్ అయితే పడిపోతూ వచ్చింది. డార్లింగ్ డార్లింగ్ కానీ జగపతి గోపి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ కావడంతో సాయి కిరణ్ కెరీర్ గాడిపడింది. ఇక దాంతో తనకు సినిమా ఆఫర్స్ రావడం కూడా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో సీరియల్స్ లో అవకాశాలు రావడంతో అటువైపు వెళ్లారు సాయి కిరణ్. ఇక సీరియల్స్ లో మాత్రం కొంతకాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించారు. ఏ ఛానల్లో చూసినా సరే సాయి కిరణ్ గారి సీరియల్లే వచ్చేవి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సీరియల్స్ కూడా సాయి కిరణ్ నటించారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి కిరణ్ గారు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. 2010లో వైష్ణవి అనే అమ్మాయిని సాయి కిరణ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ నటుడు రెండోసారి పెళ్లిపీట లెక్కబోతున్నారు. అయితే సాయి కిరణ్ గారు పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో కాదు, తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నారు సాయి కిరణ్. ఈ సీరియల్లో స్రవంతి సాయి కిరణ్ కు వదినగా నటించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి సాయి కిరణ్ గారు అలానే స్రవంతిల నిశ్చితార్థంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే వీరిద్దరికి కనుక విషెస్ తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.